Hi students, welcome to physics classes. Now last class we discussed about refraction of light. Refraction means while light ray traveling from one medium to another medium, speed of light changing. Due to that light ray sometimes changes its path. Okay, now today we'll discuss about how refraction takes place through glass lab. Refraction of light through glass lab. ఇక్కడ మనం ఫస్ట్ అసలు రిఫ్రాక్షన్ ఎట్లా తీసుకుంటుంది, ఎట్లా జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. తర్వాత దానికి సంబంధించిన యాక్టివిటీని మనం ఎట్లా చేయాలనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా ఫస్ట్ దిస్ ఈజ్ ఏ గ్లాస్ ల్యాబ్. నౌ నేమ్స్ ఏ బి సి డి. ఇది గ్లాస్ ల్యాబ్, గ్లాస్. సో సరౌండింగ్ ఈజ్ ఎయిర్. నౌ లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ టు glass lab and again from glass lab to air. Okay na? First here I am taking one incident ray. This is the incident ray. Here I am drawing one normal. Now what will be happen? Light ray is traveling from rarer medium to denser medium, bends, this is the actual path, bends towards the normal. Like this it will bends towards the normal. ఎందుకు బెండ్ అయింది? లైట్ రే ఎందుకు బెండ్ అయింది? బికాస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ డిక్రీజ్డ్ ఎట్ ద ఇంటర్ఫేస్. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజ్ అయింది కాబట్టి బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. నా ఇక్కడ సెకండ్ సైడ్ మళ్ళీ టచ్ చేస్తుంది కదా, ఈ టచ్ చేసిన పాయింట్ దగ్గర మళ్ళీ నార్మల్ డ్రా చేస్తున్నా. దిస్ విల్ బి ద నార్మల్ ఎట్ దట్ పాయింట్. సో హియర్ వాట్ విల్ బి హ్యాపెన్? స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ ఈ ఫస్ట్ రిఫ్రాక్షన్ దగ్గర ఎంతైతే స్పీడ్ డిక్రీజ్ అయిందో ఇక్కడ సేమ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ ఎంతైతే స్పీడ్ లాస్ అయిందో మళ్ళీ ఆ స్పీడ్ ఇక్కడ గెయిన్ అవుతుంది, మళ్ళీ ఎయిర్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో అగైన్ లైట్ రే విల్ బి ట్రావెల్ ఇన్ దిస్ పాత్. ఇక్కడ ఎంతైతే ఇన్సైడ్ బెండ్ అయిందో ఇక్కడ అంతే అవుట్ సైడ్ బెండ్ అవుతుంది. సో హియర్ విల్ కీప్ నేమ్స్. హియర్ దిస్ పాయింట్ ఐఎమ్ టేకింగ్ ఓ అండ్ దిస్ పాయింట్ ఐఎమ్ టేకింగ్ ఓ డాష్. దిస్ నార్మల్ ఐఎమ్ టేకింగ్ ఎన్ ఎన్. దిస్ నార్మల్ ఐఎమ్ టేకింగ్ ఎం ఎం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సిడెంట్ రే. లెట్ us టేక్ ఇట్స్ నేమ్స్. ఏబిసిడి అయిపోయింది కదా, ఈఎఫ్ అనుకో. ఈఎఫ్. ఈ పాయింట్ జిహెచ్. ఎందుకంటే 2 పాయింట్స్ తీసుకున్నాను అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడు, ఈఎఫ్ ఈజ్ ఇన్సిడెంట్ రే, ఓఓ డాష్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే, GH ఈజ్ ఎమర్జ్డ్ రే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ రే ఇక్కడ స్పీడ్ ఎంతైతే డిక్రీజ్ అయ్యి టువర్డ్స్ నార్మల్ బెండ్ అయిందో సేమ్ స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి అవే ఫ్రమ్ ద నార్మల్ వచ్చింది కదా. సో ఇక్కడ ఇన్సిడెంట్ రేని కనుక ఎక్స్టెండ్ చేస్తే మనం ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండ్ చేసుకుంటే స్ట్రైట్గా ఇది ఒరిజినల్ పాత్. చూడండి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి మనకి. అంటే పాత్ ఆఫ్ ద లైట్ రే చేంజ్ అవ్వలేదు, లైట్ రే పాత్ చేంజ్ అవ్వలేదు, షిఫ్ట్ అయ్యింది. పాత్ అదే పాత్. ఓకేనా? రెండు ప్యారలల్గా ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. రెండు ప్యారలల్గా ఉన్నాయి, యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. పాత్ ఆఫ్ లైట్ రే నాట్ చేంజ్డ్, బట్ వాట్ ఈజ్ చేంజ్డ్? షిఫ్ట్. కొంచెం షిఫ్ట్ అయింది, లైట్ రే పక్కకి షిఫ్ట్ అయింది, అంతే తప్ప నుంచి ఇంకేం చేంజ్ అవ్వాల. ఓకేనా? సో హియర్ దిస్ షిఫ్ట్, దిస్ గ్యాప్, దిస్ లెంగ్త్ ఈజ్ నోన్ యాజ్ lateral shift. lateral shift. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మన రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేశారు. 4 మెంబర్స్ రన్ చేస్తున్నారు. ఓకేనా? నౌ 4 మెంబర్స్కి ఇనీషియల్గా సేమ్ స్పీడ్ ఉంది. దే ఆర్ ట్రైన్డ్, దే ఆల్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్పీడ్.
లెట్ us టేక్ నేమ్స్ ఏ, బి, సి, డి అనుకో. సో మధ్యలో డీకి కాలు కొంచెం ప్రాబ్లం అయ్యి స్లో అయిపోయాడు. ఏబీసీకి మాత్రం సేమ్ స్పీడ్ ఉంది. సో ఈ పాయింట్ దగ్గర అనుకో, డీకి స్లో అయ్యాడు, ఏబీసీ ఇట్లానే వెళ్తున్నాయి. డీకి స్పీడ్ డిక్రీజ్ అయింది కదా కాల్ ప్రాబ్లం వచ్చి. సో వాడు కొంచెం వెనకబడిపోయాడు. కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ వాడు ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎట్లా అయితే ఎంతైతే స్పీడ్తో వాడు స్టార్ట్ చేశాడో అంతే స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాడు. కానీ ఏబీసీని రీచ్ అవ్వగలుగుతాడా? వీడు ఎక్కడ ఉంటాడు, డి ఎక్కడ ఉంటాడు, ఏబీసీ ఇక్కడ ఉంటారు. అంటే మధ్యలో ఏదో చిన్న ప్రాబ్లం, ఈ పాయింట్ దగ్గర వాడికి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఏదో జరిగింది, దానివల్ల వాడు వెనకబడిపోయాడు, స్పీడ్ డిక్రీజ్ అయింది. కానీ మళ్ళీ కొంచెం డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ స్పీడ్ గెయిన్ చేశాడు వాడు. ఓకేనా? బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ అదే ఉంటుంది కదా. అంటే సీను డి, ఏబీసీ అండ్ డి హ్యావింగ్ సేమ్ స్పీడ్. వీడు ఎక్స్ట్రా స్పీడ్తో వెళ్తేనే కదా రీచ్ అయ్యేది. ఎక్స్ట్రా స్పీడ్ కెపాసిటీ లేదు వీడికి, సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతున్నాడు. అంటే రియల్ లైఫ్లో ఇది నాట్ పాసిబుల్ అవ్వచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఫస్ట్ ఏబీసీడీ సేమ్ స్పీడ్తో మూవ్ అవుతున్నారు. కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత డీకి ఏదో ప్రాబ్లం వచ్చి కొంతసేపు గ్యాప్ వచ్చింది వాడికి. రన్ చేశాడు, కాకపోతే స్లోగా రన్ చేశాడు. తర్వాత మళ్ళీ స్పీడ్ గెయిన్ చేసినా కానీ వాళ్ళని రీచ్ అవ్వలేడు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ లైట్ పార్టికల్ హ్యావింగ్ సమ్ స్పీడ్, మళ్ళీ ఓ దగ్గర నుంచి ఓ డాష్ దగ్గరకు వచ్చేంత వరకు దాని స్పీడ్ డిక్రీజ్ అయింది. మళ్ళీ ఓ డాష్ తర్వాత అది దాని స్పీడ్ గెయిన్ చేసేసింది. ఇక్కడ ఇనీషియల్గా ఏమైతే స్పీడ్ ఉందో ఇక్కడికి వచ్చేటప్పటికి అదే స్పీడ్ వచ్చింది. కానీ ఇక్కడ ఈ గ్యాప్లో దాని స్పీడ్ డిక్రీజ్ అయింది కదా, దానివల్ల లైట్ రే షిఫ్టెడ్. దట్ ఈస్ నోన్ యాజ్ లాటరల్ షిఫ్ట్. దట్ ఈస్ నోన్ యాజ్ లాటరల్ షిఫ్ట్. ఓకేనా? క్లియర్ కదా? ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనం ఒక డెఫినేషన్ చెప్తాం. ఇప్పుడు లైట్ రే పాత్ చేంజ్ అయిందనుకో, డీవియేషన్ అంటాం దాన్ని. లైట్ రే చేంజెస్, ఇఫ్ ఇట్ ఈస్ చేంజెస్ ఇట్స్ పాత్ దెన్ ఇట్ ఈస్ డీవియేషన్. ఇక్కడ పాత్ చేంజ్ అవ్వాల, షిఫ్ట్ అయింది అంతే. సో హియర్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జ్డ్ రే. యాంగిల్ బిట్వీన్ ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జ్డ్ రే ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇక్కడ ఈ రెండు ప్యారలల్గా వచ్చినాయి కదా. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 0. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో దీన్ని యాక్టివిటీ ఫామ్లో ఎట్లా చేయాలి, మనం రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి. సో ఫస్ట్ గ్లాస్ ల్యాబ్ తీసుకుంటాం, దాని అవుట్లైన్ డ్రా చేస్తాం. సింపుల్గా చెప్పేస్తాం చూడండి. గ్లాస్ ల్యాబ్ తీసుకుంటాం, దానికి అవుట్లైన్ డ్రా చేస్తాం. ఓకేనా? సో అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత దాని గ్లాస్ ల్యాబ్ని తీసి పక్కన పెట్టి ఏబిసిడి అని నేమ్స్ పెట్టుకొని ఒక పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేసి అక్కడ ఒక 30 డిగ్రీస్తో ఒక ఇన్సిడెంట్ రే డ్రా చేస్తాం. దానిపైన 2 పిన్స్ పెట్టాలి. ఆ పిన్సే ఈఎఫ్. ఇక్కడ ఏం చేసామమ్మా, 2 పిన్స్ పెట్టాం. ఓకేనా? సో మళ్ళీ గ్లాస్ ల్యాబ్ ఇక్కడ పెట్టేసి ఈ సైడ్ నుంచి చూడాలి. ఈ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు అవి ఒరిజినల్ పొజిషన్లో కనిపించావు, మనకి రాంగ్ పొజిషన్లో కనపడతాయి బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా? ఆ పిన్స్ని చూస్తూ వాటికి స్ట్రైట్గా ఇంకో 2 పిన్స్ పెట్టాలి. అవి ఏంటి, జిహెచ్. ఓకేనా? ఇప్పుడు గ్లాస్ ల్యాబ్లోంచి చూస్తున్నప్పుడు ఈఎఫ్ జిహెచ్ అపియర్స్ ఇన్ సేమ్ లైన్. గ్లాస్ ల్యాబ్లోంచి చూసినప్పుడు ఈఎఫ్ జిహెచ్ విల్ అపియర్ ఇన్ సేమ్ లైన్. ఓకేనా? ఇప్పుడు గ్లాస్ ల్యాబ్ రిమూవ్ చేసి ఈ పిన్స్ని రిమూవ్ చేసి ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్సిడెంట్ రే డ్రా చేసాం ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇక్కడ లైన్ ఏం లేదు, 2 పాయింట్స్ మాత్రమే వస్తాయి మనకి. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేస్తాం, ఓ డాష్ వస్తుంది. ఓ డాష్ని జాయిన్ చేస్తాం, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తాం. ఓకేనా? ఇన్సిడెంట్ రేని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకో, ఈ గ్యాప్ ఏంటి, లాటరల్ షిఫ్ట్. ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని I1 అని తీసుకొని దిస్ రిఫ్రాక్షన్ని R1 అని తీసుకొని ఈ సెకండ్ టైం ఇన్సిడెంట్ అవుతుంది కదా, దీన్ని I2 అనుకుంటే ఈ రిఫ్రాక్షన్ని R2 అనుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇన్సిడెంట్ రే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది R2ని ఫైనల్గా ఎమర్జెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, ఎమర్జ్డ్ రే. ఓకేనా? సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 ఈక్వల్ టు
యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ R2. ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఏం చేంజ్ ఉండదు. ఓకేనా? ఇక్కడ ఈ యాంగిల్ మెజర్ చేసుకొని ఇక్కడ యాంగిల్ మెజర్ చేసుకుంటే ఇట్ విల్ గివ్స్ సేమ్ యాంగిల్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ గ్లాస్ ల్యాబ్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవరీవన్. దీంతో పాటు ఇంకో చిన్న టాపిక్ ఉంది చూడండి, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు. వాట్ ఈస్ మీన్ బై లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ లా ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ లై ఆన్ సేమ్ ప్లేన్. ఓకేనా? ఇక్కడ సెకండ్ లానే చిన్న మోడిఫై చేశాను చూడండి. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ లై ఆన్ సేమ్ ప్లేన్. ఏం డిఫరెన్స్ ఇక్కడ దాంట్లోకి దీనికి? లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అంటాం. ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్లో ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఇది ఫస్ట్ లా. సెకండ్ లా ఏంటంటే, వెన్ లైట్ రే డ్యూరింగ్ రిఫ్రాక్షన్ ఇట్ ఆల్వేస్ ఫాలోస్ స్నెల్స్ లా. ఏంటి స్నెల్స్ లా? ఇప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వస్తున్నాయి కదా. ఫర్ ఏ పెయిర్ ఆఫ్ మీడియంకి, ఒక మీడియం తీసుకున్నప్పుడు పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర వీ విల్ గెట్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా? సో వీటికి రేషియో ఎట్లా? sin I డివైడెడ్ బై sin R చేస్తే ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ వస్తుంది. sin I డివైడెడ్ బై sin R ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ని ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా? ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా 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 ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.